హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. లాస్ట్ వీడియోని మిస్ అయితే వెంటనే చూడండి. యూరోపియన్ స్ట్రీట్ అంతా కవర్ చేసాము, మోషన్ క్యాప్చర్ స్టూడియో చూసాము, అలాగే వర్చువల్ రియాలిటీ చూసాము, ఫ్లైట్ కూడా ఎక్కాము, ఎయిర్పోర్ట్ కూడా చూసాం కదండి. సో వెంటనే ఆ వీడియో చూసేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. जयपुर हवा महल. So next destination is Jaipur Hawa Mahal. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం జాపనీస్ గార్డెన్ అండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక రాజస్థానీ కోట లాగా కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేద్దాం. బస్సులో అయితే మనతో పాటు ఒక గైడ్ అయితే వచ్చాడండి. గైడ్ మనం వస్తున్న దారిలో ఎక్కడ ఏ షూటింగ్స్ జరిగాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం అన్ని కవర్ చేసుకుందాం. కింద రెడ్ వాల్ పక్క నుంచి వెళ్తే మనకి జాపనీస్ గార్డెన్ అండ్ మనం డ్రాప్ చేసిన దగ్గర ఒక రాజస్థాన్ కోట లాగా అయితే ఉంటుంది. సో ముందు అది కవర్ చేసుకుందాం, తర్వాత జాపనీస్ గార్డెన్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడ దిగంగాల్ని లెఫ్ట్ సైడ్ చూసారు, ఎంత బాగుంది వాటర్ ఫాల్ లాగా. వచ్చేసాం మన కోటకి. సో ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో చెప్పుకోవచ్చండి, ప్రతి చోట వాటర్ అయితే ఉంది. చిల్డ్ వాటర్, కూల్ వాటర్ చాలా బాగున్నాయి. సో భలే వాయించాడు కదండి. ఎవరైనా అక్కడికి అసలు ఓపిక్కి మెచ్చుకోవాలి. ఎవరు వచ్చినా ఆయన వాయిస్తానే ఉన్నాడు అది డ్రమ్. సో ఇక్కడ ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకి జాపనీస్ గార్డెన్ వెళ్ళి కవర్ చేద్దాం రండి. ఈ గార్డెన్లోకి ఇప్పుడు మనం వెళ్ళాలి. కిందికి దిగుదాం పదండి. అక్కడి నుంచి మనం అలా మెట్లు దిగేసి ఇక్కడికైతే వచ్చాము. లెఫ్ట్ సైడ్ వాల్ కనబడింది కదా, దీని లోపలే మనకి గార్డెన్ ఉంది, అక్కడికైతే వెళ్ళాలండి. ఇది చూసారు రోడ్ ఎలా ఉందో, స్లోపీగా ఉంది. కొంచెం కాలు జరమ దొల్లుకుంటే కిందికి వెళ్ళిపోవడమే. ఏంటి భయపెడుతుంది అని అనుకోకండి, నిజంగా మనం నడుస్తుంటేనే స్లిప్ అవుతుంది, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా. సో కొంచెం జాగ్రత్త. సో ఇటువైపు ఏమో మంచి ల్యాంపులు, లెఫ్ట్ సైడ్ ఏమో మంచి వాల్. వాళ్ళే ఉంది అసలు. లోపలికైతే వెళ్దాము. ప్రతి చోట ఎటు సైడ్ నుంచో మీరు వచ్చినా కూడా అక్కడ ఒక ఎంట్రన్స్ అయితే కనబడుతుంది.
సో లోపలికి వెళ్ళడానికి అనమాట, గార్డెన్ లోపలికి. సో రైట్ సైడ్లో చూసినట్టయితే ఇది రెడీ అవుతుందండి. కొన్ని రోజులు అది కూడా చూడడానికి అవైలబుల్ అవ్వచ్చు. ఏంటి అనేది యాక్చువల్గా అక్కడ ఏం పెట్టలేదు కాబట్టి నేను మీకు చూపించట్లేదు. ప్రస్తుతానికి మనం జపనీస్ గార్డెన్ కవర్ చేసుకుందాం. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అందరూ తిరిగి తిరిగి ఎండలో ఉన్నారు కదా, సో ఇక్కడ వచ్చి చెట్టుల కింద చక్కగా రిలాక్స్ అయిపోతున్నారు. ఇది భలే ఉంది చూసారా, లోపలంతా గ్రీనరీగా అసలు చాలా బాగున్నాయండి. పెద్దది అంటే చిన్నదైతే కాదు, ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉందండి. ఈ గార్డెన్ అసలు చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్, స్టెప్స్, కొండల్లాగా ఉండి అక్కడ చాలా మంది తిరిగి తిరిగి ఉంటారు కదా ఎండలో, మంచి రిలాక్స్ అవుతున్నారు కాసేపు. అసలు మామూలుగా లేదు ఇదైతే. ఇదేంటో కానీ చాలా బాగుందండి, చూసారా బాగుంది కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే బ్రిడ్జ్ కనిపిస్తుంది. కింద వాటర్ ఫ్లో అవుతుంది, కొన్ని రోజులు అది వర్క్ అయితే నడుస్తుంది. చూసారు కదా జనాలు అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇదేంటో చాలా బాగుంది. దీని లోపలికి అయితే ఒకసారి వెళ్దాం. బాగుంది, బయట నుంచి బాగుంది, అండ్ లోపలికి వెళ్ళాక కూడా చాలా బాగుంది. ఇక ఫ్యూచర్లో ఏంటంటే కింద వాటర్ ఉండి ఆ వాటర్ మధ్యలో ఇది ఉన్నట్టుగా బ్రిడ్జ్ లాగా కట్టారు. మంచి ఫీల్ వచ్చిందండి, చాలా బాగుంది లోపలికి వెళ్ళాక. ఇదనమాట మన జపనీస్ గార్డెన్. జపనీస్ గార్డెన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కనబడుతుందండి. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ కూడా ఏమైనా రావచ్చు. ఇది కూడా జపనీస్ గార్డెన్కి వెళ్ళడానికి వ్యూ పాయింట్కి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందాక ఏంటంటే మనం గార్డెన్ లోపల వైపు అయితే తిరిగాం కదా, సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్ లాగా అనమాట. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి పైన ఉంటే ఆ జపనీస్ గార్డెన్ అంతా మనకి వ్యూ పాయింట్ కనబడుతుంది. సో వెళ్ళాం, మనం కూడా పైకి వెళ్ళి చూద్దాము వ్యూ అనేది. సో ఇదనమాట వ్యూ జపనీస్ గార్డెన్ది. బయటికి రాగానే మనకి కెఫే కూడా ఉంది ఇక్కడ, జపనీస్ కెఫే అని చెప్పి. ఇక్కడ మనకి ఎవరికైనా ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, డ్రింక్స్ అవన్నీ తీసుకోవచ్చు. ఇదనమాట మన జపనీస్ గార్డెన్. ఇక్కడ మనం బస్ ఎక్కితే మనల్ని నెక్స్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. సో నెక్స్ట్ వీడియో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్, క్రిపాలు కేవ్స్, కలర్ గార్డెన్, బాన్సాయ్ గార్డెన్, అలాగే సౌండ్ ఫౌంటైన్ గార్డెన్ కూడా చూడబోతున్నాము. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. అలాగే లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా చూడండి. ఇదనమాట మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.